ఉమెన్ పోలీస్ ఆఫీసర్స్ని కూడా మనము డ్రోన్ పైలట్స్గా తీర్చిదిద్దాలని స్టార్ట్ చేసాము, ఒక ఇనిషియేటివ్ స్టార్ట్ చేసాము. ఎందుకంటే ఉమెన్ ఆఫీసర్స్ చాలా ప్రెసిషన్ ఉంటుంది. తర్వాత కొంత ఎక్కువ ఈ టెక్నాలజీ మీద అవగాహన ఉన్న గర్ల్స్ అందరిని కూడా తీసుకొచ్చి మనము ఈ డ్రోన్ పైలట్స్గా వాళ్ళని తీర్చిదిద్దాలని ఆలోచన. తర్వాత మహిళా పోలీసులు కూడా మనకు ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్లో ఒక 500 మంది మహిళా పోలీసులు ఉన్నారు. వీళ్ళని కూడా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని ఈ డ్రోన్ పైలట్స్గా తీర్చిదిద్దాలని ఆలోచన. తర్వాత వీళ్ళకి సర్టిఫికేషన్ కూడా ఫ్యూచర్లో వీళ్ళకి ఒక సర్టిఫికేషన్ ఇవ్వడం. తర్వాత ఎందుకంటే ఫీల్డ్ జాబ్ కంటే కూడా ఉమెన్ ఆఫీసర్స్కి జాబ్ చార్ట్లో దీనికి ఎక్కువ ఫోకస్ ఇవ్వాలనేది ఆలోచిస్తున్నాం. కంట్రోల్ రూమ్ కావచ్చు, ఇట్లా డ్రోన్స్ ఆపరేషన్ కావచ్చు, అట్లా. ఏపీలోనే మొదటిసారి ఎన్టీఆర్ కమిషనరేట్లు విజయవాడలో ఉమెన్ డ్రోన్ ఫ్లై చేయడం అన్నది ఇదే మొదటిసారి. సిపి సారు మాకు ఈ అవకాశం ఇచ్చారు. మేము డైలీ డ్రోన్ మార్నింగ్ ఈవినింగ్ అనేది ఒక 2 hours ప్రాక్టీస్ చేస్తున్నాము. మెయిన్ ఏంటంటే ఈ డ్రోన్స్ యూజ్ చేసి మనం ట్రాఫిక్ పాయింట్స్కి వెళ్ళి ట్రాఫిక్ కంజెషన్స్ వచ్చినప్పుడు ఏమైనా బ్రేక్ డౌన్ అయినా కూడా, ట్రాఫిక్ హెవీగా ఉన్నా కూడా డ్రోన్ ద్వారానే మనం అది క్లియర్ చేయగలుగుతున్నాం సార్. ఫాస్ట్గా చాలా ఎఫిషియెంట్గా జరుగుతుందంటే వర్క్ ఇది డ్రోన్స్ వల్లే జరుగుతుంది సార్. అది లేడీస్కి చేయడం వల్ల ఇది చాలా గొప్ప విషయం సార్. థ్యాంక్ యూ.